ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హోల్ ఇండియా దురందర్ మానియాలోనే ఉంది. సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దురందర్ ది రివెంజ్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ మూవీ మరో 2-3 రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిత్యధర్ నెక్స్ట్ మూవీ ఏ హీరోతో ఉంటుందన్న డిస్కషన్ మొదలైంది. ఈ లిస్ట్ లో తెలుగు హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దురందర్ 2 సినిమాలతో మోస్ట్ వాంటెడ్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయారు ఆదిత్యధర్. గతంలో యూరి సినిమాతోనే నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చిన దురందర్ మూవీ కమర్షియల్ స్పేస్ లో ఆదిత్యధర్ ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు టాప్ స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆదిత్యధర్ ఎవరితో సినిమా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. దురందర్ 2 రిలీజ్ కన్నా ముందు నుంచే ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా ఆదిత్యధర్ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దురందర్ 2 రిలీజ్ తర్వాత కొత్త టాక్ తెర మీదకి వచ్చింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఆదిత్యధర్ ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని నయా అప్డేట్. దీనికి తోడు ఆదిత్యధర్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయిన దర్శకుల ఫస్ట్ డ్రీమ్ ప్రభాస్ తో మూవీ. ఆదిత్యధర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారన్న న్యూస్ కూడా ట్రెండ్ అవుతోంది. డార్లింగ్ హీరోగా ఓ భారీ పేట్రియాటిక్ యాక్షన్ డ్రామాని ప్లాన్ చేసే ఛాన్స్ ఉందన్నది నార్త్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. దురందర్ సిరీస్ లో మరో ఇన్స్టాల్మెంట్ ఉంటుందన్న హింట్ చిత్ర యూనిట్ ఇప్పటికే ఇచ్చింది. మరోవైపు అశ్వత్థామ కథతో ఓ భారీ మైథలాజికల్ మూవీని చాలా కాలం కిందటే అనౌన్స్ చేశారు ఆదిత్యధర్. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నే పట్టాలెక్కిస్తారా లేదా తెలుగు హీరోలకే ఓటేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.